గౌరీ గంగ ఒక చిన్న కథ. కొన్ని పరిస్థితుల కారణంగా శివుడు గంగను తన జటాజూటంలో దాచుకోవలసి వచ్చింది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ముచ్చటలాడుకొని నవ్వుకుంటున్నారు. వారి నవ్వులలో గంగ కూడా తన గొంతు కలిపింది. మరొక స్త్రీ కంఠం వినిపించగానే పార్వతి కోపంతో అంతా వెతికింది. ఆమెకు శివుడి జడలో దాగిన గంగ కనిపించింది. నా పతి శిరసు ఎక్కడానికి నీవెవతివే అని గంగను నిలదీసింది. గంగ కిందకు వచ్చి పార్వతిని నువ్వు సగభాగం ఆక్రమించలేదా అని ఎత్తిపొడిచింది. ఈశ్వరుడు మౌనం వహించాడు. గంగా పార్వతి వాదులాడుకొని భూలోకంలో పుట్టమని ఒకరికొకరు శపించుకున్నారు. ఏలాపురం అనే గ్రామంలో ఒక బేస్త దంపతులకు గంగా పుత్రికగా పుట్టింది. ఒక బ్రాహ్మణ దంపతులకు పార్వతి పుత్రికగా పుట్టి గౌరి అనే పేరుతో పెరిగింది. ఒకసారి కరువు కాటకాలు ఏర్పడడంతో ప్రజలు గంగాదేవికి పూజలు చేశారు. గౌరి తన స్నేహితురాలతో గంగాదేవిని పూజించి ఫలపుష్పాలు పిండి వంటలు నదిలో వదిలింది. చేపలు పట్టడానికి వచ్చిన గంగ వాటిని తీసుకొని తినసాగింది. అది చూసి గౌరి ఆమె చెలియలు ఆమె వద్దకు వచ్చాయి. గంగ అవి తాను తిన్నాక పెద్ద వర్షం వస్తుందిలేమంది. అలాగే పెద్ద వర్షం రావడంతో వారు ఆశ్చర్యపోయారు. నాటి నుండి గంగా గౌరి స్నేహితులయ్యారు. ఈశ్వరుడు యువకుడిగా మారి భూలోకంలో పార్వతి కోసం వెతకసాగాడు. అప్పుడు గంగ అతడికి ఆశ్రమించి సఫర్యాలు చేసింది. ఒకసారి శివలింగార్చన చేస్తున్న పార్వతి అక్కడికి వచ్చిన ఆ యువకుని చూసి మోహించింది. ఆమె తండ్రి హనుమతితో వారిద్దరు వివాహమాడారు. గంగా తనకు సఫర్యాలు చేసినందుకు మెచ్చి శివుడు ఆమెను కూడా వివాహమాడారు. దాంతో గంగా పార్వతులు పూర్వస్ఫూర్తి పొంది నిజరూపాలు ధరించారు. గంగా పార్వతి భూలోకంలో తాము పొందిన సఖ్యత ఎప్పుడు కాపాడుకోవాలని తీర్మానించుకున్నారు. గంగాదేవి తనను పూజించిన మానవులు పాడి పంటలతో తులతూగుతారని వరమిచ్చింది. తన పేర గౌరీ వ్రతం చేసిన కన్యలకు కళ్యాణమవుతుందని, సర్వ సంసార సుఖాలు అనుభవిస్తారని, వైదవ్యం పొందరని వరమిచ్చింది గౌరి. నాటి నుండి మానవులు పాడి పంటలకై గంగాదేవిని పూజించడం, పెళ్లి కావలసిన కన్యలు గౌరీ వ్రతం చేయడం, వివాహం సమయంలో ముందుగా గౌరీ పూజ చేయడం ఆచారమైంది. పంటలు చేతికి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా గంగాదేవిని పూజించడం, కన్యలు ఆ సమయంలోనే సంక్రాంతి ముగ్గులలో గొబ్బిళ్ళు ఉంచి పసుపు కుంకుమ పువ్వులతో వాటిని గౌరీదేవి వ్రతములుగా ఆచరించడం సాంప్రదాయమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.